మనం క్రియేట్ చేసిన సంఖ్యలు, మన వాళ్ళు ఏదో 1, 2, 3 అని వేసిన సంఖ్యలు, లేదంటే ఏబిసిడీలు అనేది ఇంగ్లీష్లో, ఆ ఆ ఈ అని తెలుగులో ఉంటాయి. తెలుగు పేర్లు మనవి. రాముడు అనే తెలుగు పేరు, దానికి RAMUDU అని రాసి దాన్ని న్యూమరాలజీలో నేను చెప్తాను నీ అదృష్టం అనేసరికి నాకు కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఎట్లా సాధ్యం అసలు ఇది అనేది ఒకటి ఉంది. ఎట్లా సార్ ఇది? ఓకే, బిఫోర్ ఐ టాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్స్ బిఎస్ గారికి. నాకు ఈ ప్రపంచం ఇది ఒక వేరే ప్రపంచం. ఇన్ని రోజులు నేను ఏంటంటే మాట్లాడేవాడిని, కొంతమంది క్లయింట్స్ నాకు అలా క్లయింట్స్ ఉన్నారు, కొంతమంది వాళ్ళు మాట్లాడేవారు. కానీ మీడియా ప్రపంచంలో నన్ను పరిచయం చేసింది మీరే. అదృష్టం సార్ అది. మీకు చాలా థ్యాంక్స్ దట్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఐ విష్, దీని ద్వారా నేను అనుకున్న మనసులో ఉన్న సంకల్పం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే నేను బాగుంటాను అని నా కోరిక తీరుతుంది అని. సో సార్ కూడా అదే నచ్చింది, అందువల్ల నేను చేయగలుగుతున్నాను. చాలా నాకు సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నంబర్స్ తర్వాత ఇది ఆ రిలేషన్షిప్ గురించి అడిగారు కదా. అవును సార్. సో దాన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇదంతా ఒక సింబాలిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ సార్. అంటే ఇప్పుడు ప్రతి ప్లానెట్ కి మనం ఒక్కొక్క నంబర్ ని మనం కనెక్ట్ చేసి ఆ విధంగా విజువలైజ్ చేసే ఇది ఒక సైన్స్ అన్నమాట. ఇందులో ఎక్కువగా చెప్పాలంటే మనకి we can understand with the help of patterns or some kind of mystic number theory ఉంది. ఆ నంబర్ గేమ్ ఎలాగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, వేదిక్ మ్యాథమెటిక్స్ ఉన్నది. సో వేదిక్ మ్యాథమెటిక్స్ లో మనం మామూలు మల్టిప్లికేషన్ లో ఒక డిఫరెంట్ వేలో చేయొచ్చు, చాలా సింపుల్ గా. సో అలాగే ఏంటంటే ఈ నంబర్స్ లో చాలా చాలా మ్యాజిక్ ఉంది. సో ఆ పర్టికులర్ మ్యాజిక్ ని ఐఎమ్ ఏబుల్ టు డికోడ్ విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై అనాలిసిస్. అది నేను చేశాను ఇన్ని రోజులు. నేను లాస్ట్ 15 years నుంచి నేను ఎక్కువగా దీని మీద స్ట్రెస్ చేసి ఐ ఫౌండ్ అవుట్ ద ఇన్నర్ పొటెన్షియల్. ఇది నేను ఎందుకు అలా అంటున్నానంటే, ఇప్పుడు నేను నేర్చుకున్నది పుస్తకాల్లో చదివి నేర్చుకున్నది కాదు, ఇది నేను ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నది. దానివల్ల ఒక డేట్ ఒకటే కాదు, మిగతా పారామీటర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉన్నది. ఒక డేట్ ఒకటి చెప్తే నేను ఎవరి గురించి కూడా నేను చెప్పను, ఏమీ కూడా చెప్పకూడదు కూడా. కానీ మనకి అర్థమైంది అంటే ఓకే చెప్పచ్చు, అదర్వైజ్ మిగతా పారామీటర్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసి చెప్తేనే దానికి ఒక కంప్లీషన్ వస్తుంది. అదే ఇంపార్టెంట్. ఓకే, రైట్. అసలు ఈ రంగంలోకి మీరు ఎలా వచ్చారు? మీరు మామూలు అయితే ఫేమస్ క్రికెట్ అనలిస్ట్, మీరు క్రికెట్ సంబంధించి మీరు యూ హ్యావ్ వెరీ బిగ్ ప్యాషన్ క్రికెట్ విషయంలో. అలాంటి మీరు ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీలోకి ఎలా వచ్చారు? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగారు. నాకు క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. మీరు ఆ క్రికెట్ అనలిస్ట్ గా కూడా నేను కొన్ని వీడియోస్ ఇక్కడ చేయడం జరిగింది. సో అందులో కూడా మన రీసెంట్ IPL మ్యాచ్ గురించి కూడా, మ్యాచ్ కన్నా ముందు మనం ఇంటర్వ్యూ తీసుకున్నారు, తర్వాత కూడా తీసుకున్నారు. సో నేను ఎలా చెప్పానో అలాగే జరిగింది. RCB విన్ అవుతుంది అన్నాను, అలాగే విరాట్ కోహ్లీ గురించి, అలాగే కైల్ జామిసన్, కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఏ విధంగా కెమిస్ట్రీ ఉంటుంది అండ్ విన్నింగ్ ప్రాబిలిటీ ఎటుపక్క ఎక్కువ ఉన్నది కూడా అవన్నీ చెప్పాను. అండ్ అది పర్ఫెక్ట్ గా అలాగే జరిగింది. సో అలా జరగడానికి కారణం మళ్ళీ ఇక్కడ కూడా నేను నంబర్స్ తలక ప్రభావం అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒక క్రికెట్ అంటేనే మనకి స్కోర్ కార్డ్స్ ఉంటాయి. స్కోర్ కార్డ్స్ లో మళ్ళీ మీకు నంబర్స్ ఉంటాయి. ఎన్ని వికెట్స్ తీసారు, ఎన్ని రన్స్ చేశారు, స్ట్రైక్ రేట్ ఎంత, అలాగే ప్రతిదీ కూడా మనం నంబర్స్ తో కలపచ్చు. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ తోటి మనం అనలైజ్ చేస్తే ఎవరు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎవరు అంటే వెన్ సర్టెన్ ప్లేయర్ ఇస్ దేర్ హూ ఈస్ కైండ్ ఆఫ్ సచ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్ ఆర్ వీక్ ప్లేయర్, అలా మనం డివైడ్ చేసుకుంటే అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏ పర్టికులర్ మ్యాచ్ మనం అనలైజ్ చేస్తే మనకి చాలా చాలా డిఫరెంట్ ఒక థియరీస్ అన్ని బయటపడతాయి అన్నమాట. సో ఇది కూడా నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను బికాస్ ఆఫ్ మై డీప్ ప్యాషన్ ఇన్ క్రికెట్ అండ్ విచ్ ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అనాలిటిక్స్ చేస్తే ఉంటాను నేను. నిన్న కూడా ఒక మ్యాచ్ జరిగింది, వెస్ట్ ఇండీస్ ఉమెన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్. అందులో కూడా నా అనాలిసిస్ లో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ అన్నమాట. సో అలాగే ఏదైనా క్రికెట్ మ్యాచెస్ లో నేను డైరెక్ట్ గా లైవ్ గా కూడా అనలైజ్ చేయడం చాలా ఇష్టపడతాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ సచ్ అన్ ఆపర్చునిటీ ఆల్సో. అలా ఏదైనా అవకాశం దొరికితే ఐ డెఫినెట్లీ బి డూయింగ్ ఇట్. సో అలాగా న్యూమరాలజీకి, తర్వాత క్రికెట్ కి, తర్వాత
నంబర్స్ కి ఇవన్నిటికీ కూడా ఒక మంచి రిలేషన్షిప్ ఉన్నది. ఓకే దాన్ని నేను ఫార్చునేట్ గా నా అనాలిసిస్ లో నాకు అర్థమైంది ఏంటి అని. సో దాన్ని బట్టి ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఈస్ హెల్పింగ్ మీ ఓవరాల్ ఓకే ఇన్ మై సక్సెస్ అని చెప్పచ్చు. గ్రేట్ గ్రేట్ సార్. యాక్చువల్గా సార్, సో నంబర్స్ ఏం జరుగుతుందనేది సూచిస్తుందేమో న్యూమరాలజీ, కానీ భవిష్యత్తును కూడా ప్రిడిక్ట్ చేస్తుందా? ఎస్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? ఎస్. ఎలా సార్? ఇప్పుడు ఏంటంటే కొన్ని నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ లో ఏంటంటే పర్టికులర్ ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని పేర్లో కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. ఈ నంబర్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ నంబర్ కి అలాగే మన నేమ్ కి, ఆ నేమ్ కూడా సింక్ కుదరాలి. సింక్ కుదరకపోతే ఇంటర్నల్ గా ఒక ఫైట్ ఉంటుంది, ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ నంబర్స్ కి తర్వాత మన నేమ్ కి. అది అవ్వకూడదు. సో అందు గురించే పిల్లలు చిన్నప్పుడు పేరు పెట్టినప్పుడే కరెక్ట్ గా నేమ్ చూస్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో నేను కొన్ని వ్యతిరేకాలు చూసానంటే, ఇప్పుడు ఆస్ట్రాలజీలో వాళ్ళు చూసాను ఏంటంటే కొన్ని అక్షరాలతో స్టార్ట్ అవ్వాలి అని చెప్తారు. బట్ ఐ హావ్ సీన్ దట్ ఇన్ మెజారిటీ కేసెస్ నా కాన్సెప్ట్ వాళ్ళ కాన్సెప్ట్ లో కొంచెం సింక్ అవ్వట్లేదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, సో అది కొంచెం డిఫరెంట్ అన్నమాట. సో అందు గురించి మనం ఒక నేమ్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని పెట్టాలి. అండ్ దాని గురించి నేను బాగానే స్టడీ చేశాను, చాలా మందికి పేర్లు పెట్టాను ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్. దట్ ఈస్ వన్ ఆఫ్ మై మేజర్ వర్క్ అని చెప్పచ్చు. పిల్లల పేర్లు పెట్టాను. నా దగ్గరే ఒక 10,000 పేర్ల వరకు ఉన్నాయి, అన్ని ఆల్ఫాబెట్స్ తోటే ఉన్నాయి. అండ్ నేను నా ఓన్ గా ఒక సాఫ్ట్వేర్ కూడా తయారు చేశాను. నాకు కోడింగ్ అంటే కూడా ఇష్టం. యాక్చువల్గా నేను పైథాన్ లో కోడింగ్ కూడా చేస్తాను. సో నేను నా ఓన్ కోడ్ తయారు చేసుకుని నేను దాంట్లో కూడా ఒక నంబర్, ఒక నేమ్ ఏదైనా ఉంటే ఆ నేమ్ మంచిదా కాదా అని ఐ విల్ ట్రై టు టెల్ ఇన్ ఎ క్విక్ వే అనమాట. తొందరగా నేను అనలైజ్ చేసి చెప్పగలను. అలాగే ఏంటంటే నేమ్ లో మనం ఫోనిక్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి, అది కూడా చూడాలి మనం. అంటే ఇప్పుడు సా, తా, రా ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో కూడా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అది కూడా మనం అనలైజ్ చేయాలి. సో ఇవన్నీ అనలైజ్ చేసి మనం చెప్తాము. అది రైట్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.